మీరు భయపడవలసిన వాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నానమ్మా, దయచేసి జాగ్రత్తగా గమనించండి. 126వ నామము, మీరు భయపడవలసిన నామం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మనం దిగులు పడాలి. 125 నామములో మనం ధ్యానించుకున్న మంచివాడు, చాలా మంచివాడు ఆ దేవుడు. ఏమండి, ఆయన మనఃపూర్వకంగా ఎవరికి ఏ కీడు చేయడు. యోబు గారు అన్నారు కదా, యోబు గ్రంథం మనం ధ్యానించుకున్న 1వ అధ్యాయము 34వ అధ్యాయం, ఆయనలో ఏ అన్యాయము లేదు, ఆయన అన్యాయము చేయుట అసంభవము, ఆయన అంతా మంచే చేస్తారు. ఏది చేసినా ఆయన మంచే చేసే గొప్ప దేవుడు ఆయన. అయితే ఆయన మంచివాడే కానీ ఆయనకు మనము భయపడాలి. ఆయన మంచివాడే కానీ భయము భీతి లేకుండా ఆయన ఎదుట మనం ఉండకూడదు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సమస్తము చేయగలిగిన వాడు. నోటి మాట చేత సమస్తమును పరిపాలించుచున్న గొప్ప దేవుడు ఆయన, ప్రభావము కలిగిన దేవుడు. ఆయన మంచివాడే కానీ ఆ దేవునికి మనం భయపడాలి, భయము భీతి కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. ఆ దేవునికి కోపం వస్తుంది. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన యుద్ధశూరుడైన దేవుడు, ఆయన పాపమును సహించని దేవుడు. పాపినైతే ఆయన హత్తుకుంటాడు కానీ పాపమును సహించని పరిశుద్ధుడైన వాడు. ఆ 11వ వచనం, అదే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. యెహోవాయే సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసం దిగులు పడాలి. అప్పుడు మనం భయపడితే, ఆయన కోసం దిగులు పడడం అంటే ఏంటి ప్రభువా, ఏంటి నాయనా అని చెప్పి గడ్డం కింద చెయ్యేసుకుని కూర్చోవటం కాదు. దేవుని నామం ఇంత పరిశుద్ధమైనది, ఇంత బలమైనది కదా, ఎంత బలమైన దానికి కూడా భయపడకుండా వీరు భయము విడిచి తిరుగుతున్నారు. లోబడినొల్లని జనులుగా, మెడవంచని జనులుగా వీరు తిరుగుతున్నారు అని దేవుని నామాన్ని పరిశుద్ధపరచబడవలసిన వారు అపరిశుద్ధపరుస్తున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ఆయన నామమును పరిశుద్ధంగా మనం చూడాలి. ఆయన నామమును ఎక్కడ పడితే అక్కడ అన్యమస్తకంగా ఉచ్చరించకూడదు. అదే మాట యేసుక్రీస్తు ప్రభువు కూడా అంటారు, ముత్యములను పందుల ముందు వేయొద్దు. ముత్యాలను తీసుకెళ్ళి పందుల దగ్గర వేయకూడదు. ఏం చేస్తే పందుల దగ్గర వేస్తే పందులు తొక్కేస్తాయి. దాన్ని బట్టి అరే పందులు తొక్కేస్తున్నాయి, ఎందుకు వేశారు ఇక్కడ, దాన్ని బట్టి దిగులు పడాలి. జనాలు దేనికి భయపడుతున్నారో మనం దానికి భయపడవలసిన అవసరం లేదండి. వాళ్ళు బందికొట్టు ఇలా చెయ్యాలి, పిల్లి ఎదురొస్తే మనం వెళ్ళకూడదు. కారు స్టార్ట్ చేసిన తర్వాత ఒక అడుగు ముందుకెళ్తే తర్వాత అప్పుడు ఎటన్నా వెళ్ళొచ్చు, అంతేగాని డైరెక్ట్గా వెనక్కి తీయకూడదు, అశుభం జరుగుతుంది. ఏమండి, కొంతమంది స్త్రీలు ఎదురొస్తే మనం వెళ్ళకూడదు, అశుభం జరుగుతుంది. తుమ్మితే వెళ్ళకూడదు, దగ్గితే వెళ్ళకూడదు, చేతులు పైకెత్తితే వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ బందుకట్లు, ఆచార వ్యవహారములు. కొన్ని ఆ రోజు పితరులు పెద్దలు ఎందుకు పెట్టారు అని అంటే, కొన్ని భయభక్తులు కలిగి కొన్ని మంచి పనులు చేస్తారని ఇలాంటివన్నీ చేసుకొచ్చారు తప్ప, ఇప్పుడు ఆచార వ్యవహారాలు అయిపోయి ఎవడన్నా పొరపాటుని జలుబు చేసి తుమ్మినా కానీ తిట్టుకుని మరి లోపలికి వెళ్ళిపోయాడు ఉన్నారు. అందులో అనుమానం లేదు. ఇక మా అపార్ట్మెంట్లో అయితే చెప్పక్కర్లేదు. ఎవరన్నా మేము కానీ ఎదురొచ్చామంటే ఎదురింటి వాళ్ళు ముందుకు రారండి. మేము ఒకవేళ వచ్చినా కానీ ఇంటికి వెళ్ళిపోయి కొంతసేపు కూర్చుని మరి వస్తాడు ఆయన.
మరి అదేంటో ఏమండి, ఆయన ఏమన్నా రత్నాలు తింటా మేము మట్టి తింటున్నాం అనుకుంటారో ఏమో తెలియదు. అదే అడిగి బంది కట్టు, దాని వలన జరిగేది ఏం ఉండదు. ఏమండి, ఎవరు మనుషులందరూ ఎలా జన్మించారో మనము అలాగే జన్మిస్తున్నాం, ఎలా వెళ్ళిపోయారో అలాగే వెళ్ళిపోతాం. అయితే బూడిద లేదా మట్టి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతాం తప్ప నువ్వు బందికట్టు అనుకుని నువ్వు చేసిన దానివల్ల నువ్వేమీ బంగారం పెట్టులో నువ్వు అలా స్థిరంగా ఉండవు, మనం మట్టి అయిపోం. మరీ ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఆయన మంచి దేవుడే, చాలా మంచి దేవుడు. హృదయపూర్వకంగా ఎవరికి చెడుతనాన్ని చేయడు. ఏమంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని అలక్ష్యము చెయ్యడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంత తగ్గించుకుంటామో అంత దెబ్బలు తగిలేస్తాయి లోకంలో. మనం తగ్గించుకోవడం చేతగానితనం అయిపోతుంది. వీక్నెస్ ఈజ్ ద వీక్నెస్ అయిపోయింది ఏమంటే లోకంలో. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత ఎంత విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటావో, దేవుడు అంతగా నిన్ను పైకి లేపుతాడు. ఇప్పుడే జస్ట్ కృపావార్త రికార్డ్ చేశాను. దాంట్లో చెప్పిన మాట ఆదికాండం 16:13లో హాగర్ గారు అంటారు, నీవు చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాతో హాగర్ అంది. ఒక ఐగుప్తురాలు దేవుణ్ణి నువ్వు చూస్తున్న దేవుడు అని. ఒక ప్రశ్న, మీ అందరికీ ఒక ప్రశ్న, జ్ఞానులైన వారందరికీ ఒక ప్రశ్న ఏమిటి అని అంటే, హాగర్ గారు చూచుచున్న దేవుడు అని అనడం వల్ల దేవుడు చూస్తున్నాడా, లేకపోతే దేవుడు చూస్తున్నవాడని గుర్తించి హాగరు చూచుచున్న దేవుడు అని అందా? మాట్లాడాలి మీరు. అది ఆవిడ గుర్తించింది అంతేగాని ఈవిడ అందని చెప్పి దేవుడు చూడటం కాదు. ఈవిడ చూచుచున్న దేవుడు అని ఐగుప్తురాలైన హాగరు గుర్తించింది. మనం ఎందుకు గుర్తించట్లేదు అనేది నాకు అర్థం కాదు. అది సంగతి. మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఆయన చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తాడు. మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నిద్రించుట, మనం మాట్లాడుట, మన అసూయ, మన పగలు, మన ప్రతీకారాలు ఎందుకు ఆయన చూడడు? అంత చూస్తున్న దేవుడు అని చెప్పి మనం ఆయనకి ఎందుకు భయపడలేకపోతున్నాం? పనికిరాని దానికి అందరూ బందికట్టు ఇలవేలుపుగా హారతి ఇవ్వకపోతే, దూప దీప నైవేద్యములు పెట్టకపోతే ఆవిడ శపించేద్దని తెలిసి వాళ్ళు బందికట్టు అనుకుని భయపడుతున్నారే. మన దేవుడు శపించని దేవుడు కదా. ఆయన ఎవరికి చెడుతనం చేయడు కదా, మంచి దేవుడు కదా. మనం ఆయనకి ఎందుకు భయపడట్లేదు? ఆయన మంచితనాన్ని బట్టి అన్న భయపడాలి కదా. అందుకే దేవుడు యెషయాతో అంటున్నాడు, బాబు ప్రజలందరూ వెళ్ళే మార్గాన మీరు వెళ్ళొద్దు. ప్రజలందరూ దెయ్యాలకి భయపడతారు, నువ్వు నేను దెయ్యాలకి భయపడకూడదు. దెయ్యాలకు భయపడుట అనేది వారికి బందికట్టు. మనకు దేవుడు ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఒక్క మాట ఆయన సెలవిస్తే 2000 దెయ్యాలు పరిగెట్టుకుంటూ పందుల్లో పడిపోయి ప్రపాతంలో పడిపోయెను. ఒక నోటి మాట. ఒక ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ దేవుడు మనం అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. మనం బంధిస్తే ఆయన బంధిస్తాడు, మనం విడిపిస్తే ఆయన విడిపిస్తాడు. అంత అధికారం దేవుడు సంఘానికి ఇచ్చేశాడు. పాతాళపు ద్వారములు ఆ సంఘం ఎదుట నిల్వ నేరవు కదా. అంత గొప్ప శక్తి ఇచ్చిన గొప్ప దేవునికి, ఆ భయంకరుడైన దేవునికి మనం భయపడాలి కదండి. అంతేగాని దెయ్యాలకి ఎందుకు భయపడతాం మనం? సాతాను శక్తికి, సాతానికి, లేకపోతే సాతాను అనుచర గణాంగానికి మనం ఎందుకు భయపడుతున్నాం? దేవుడు చెప్తున్న మాట అదే. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే, భయపడవలసిన వాడికి మనం భయపడట్లేదు. భయపడకూడని పనికిరాని దానికి, పిచ్చి దానికి మనం భయపడిపోతున్నాం. నిజదేవుడైన వానికి మనం భయపడాలి కదా. పరిపాలిస్తున్నవాడు ఆయన, సైన్యములకు అధిపతి దేవుడైన 1,85,000 మందిని ఒక్క సింగిల్ షాట్లో చంపేసిన దూతలందరూ ఆయన చూచి గడగడలాడిపోతుంటే, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి గడ్డి పువ్వు కంటే దారుణమైన బతుకు మంది. మనం ఎందుకు భయపడలేకపోతున్నాం ఆయనంటే? మనకి భయము, భీతి అనేది ఎందుకు మన దగ్గరికి రావడం లేదు? ఏమండి, యోబు గారి గురించి సాక్షాత్తు దేవుడు చెప్పిన సాక్ష్యం ఏమిటి? ఏమని చెప్పాడు? 4 సార్లు ఉంటుంది ఆ మాట. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా దయచేసి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఆయన మనము భయపడవలసిన దేవుడు. యెషయా గ్రంథం 8:13 మన మూల వాక్యము. చదువుదాం. యోబు గారికి ఉన్న గుణలక్షణం ఏమిటో ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం
1వ అధ్యాయం 1వ ఊజ వచనం. దేశమందు ఆ, ఒక మనుష్యుడుండెను. ఆ, అతడు యథార్థవర్తనుడును అమ్మా, న్యాయవంతుడునై ఆ, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ, చెడుతనము విసర్జించిన వాడు. ఆ. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. ఒక మాట ఇంతకు ముందు కూడా చెప్పాను అనుకుంటున్నానండి. దేవునికి నువ్వు భయపడితే నువ్వు భయపడవలసిన, ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు, దేనికి భయపడక్కర్లేదు. నువ్వు అన్నిటికీ భయపడుతున్నావు అని అంటే ఖాళీలు పూరింపము. అది మేము ఖాళీలు పూరింపం పాస్టర్ గారు, పూరీలు మాత్రం బాగా తింటామంటే నేనేం చేయలేను. మనం దేవునికి భయపడే వాళ్ళం అయితే దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడంటే ఏంటో మనకి తెలిస్తే, దేవుడంటే ఏంటో మనకు అర్థమైతే, దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి తెలిస్తే నువ్వు భయపడకుండా ఉండలేవు. నీకు దేవుడంటే భయం రావట్లేదు, నీ కడుపులో భయం పుట్టట్లేదు దేవుడంటే అని అంటే, నేనైతే ఎలా అర్థం చేసుకుంటానంటే నీకు దేవుడంటే ఏంటో తెలీదు. దేవుడంటే తెలిస్తే గడగడలాడుతాం, మనం గడగడలాడిపోతాం. కీర్తనల గ్రంథంలో 1వ కీర్తన 2వ కీర్తన ఎవరు రాశారో తెలియదండి. అది అంతం లేని కీర్తనలు అవి. కానీ ఆ 2వ కీర్తన ఆఖరి వచ్చిన గడగడలాడండి కుమారుని చూసి. ఎవరు ఆడుతున్నారండి? గడగడలాడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? ప్రేమాపూర్ణుడు అన్న పదాన్ని పట్టుకుని ప్రేమ కలిగిన వాళ్ళే క్షమించేస్తాడులే, ఏం చేసినా పర్వాలేదురే, చల్తా హై చల్లనేదో. ఏమండి, ఆ మంచి దేవుడు, ఆ భయపడవలసిన గొప్ప దేవుడు, ఆయన మనకు తోడుగా ఉంటారు, మనకు ధైర్యాన్ని ఇస్తారు, ప్రతి ఇబ్బంది నుంచి విడిపిస్తారు. ఏమండి, దేవుడు తోడుగా ఉన్నాడని తెలిసి, ఆయన సహాయం చేస్తారని తెలిసి, ఆయన మనతో ఇమ్మానుయేలు దేవుడు కదా. మొదట మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఇమ్మానుయేలు దేవుడు అనగా ఆయన దేవుడు మనకు తోడు. ఆఖరి అధ్యాయంలో ఏముంది? ఆఖరి అధ్యాయం తీద్దాం ఒకసారి, అందరికీ తెలిసిందే కానీ మరొక్కసారి. మత్తయి సువార్త 32వ అధ్యాయం. ఒక్కళ్ళు చెప్పట్ల 32 అధ్యాయం లేదు పాస్టర్ గారిని. మత్తయి సువార్త 28వ అధ్యాయము. తీసారమ్మా? 16వ వచనం చదవండి అమ్మా. 16వ వచనం, 18వ వచనం. అయితే యేసు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కనుక్కునే వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆ ఇమ్మానుయేలు దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. మనందరం బాగా గట్టిగా వాడుకునే మాట ఏంటి అని అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వడు. ఆ దేవుడు మన పక్షాన్ని ఉండగా విరోధి ఎవడు అని అంటాం, కానీ ఆయనకి భయపడం. ఆయనకి భయపడాలి కదా. ఆయన మనతో పాటు ఉన్నారు, మన మాట వింటున్నారు, మనల్ని చూస్తున్నారు, ఏమండి మనల్ని గమనిస్తున్నాడు అన్న మాట కూడా లేకుండా మనం ఆయనకి భయపడట్లేదు అని అంటే మనల్ని ఏమనాలి? భయాన్ని జయించి దేవునికి భయపడడం మనం నేర్చుకుందుముగాక. ఈ రోజు నుండి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి భయము పోయి దేవుని భయము కలుగునుగాక. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆ సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు, ఆయనే మన యుద్ధాలన్నీ చేస్తారు.
ఆయనే మనకు విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధ దేవుడు. అంతేకాదు ఆ 8:13 మనం అనుకున్నది, మనం ఆయన కొరకు భయపడి ఆయన కొరకు దిగులు పడితే ఆయన మనకు పరిశుద్ధ ఆలయముగా ఉంటారు. ఒకవేళ భయపడలేదు, మనం ఆయన కొరకు దిగులు పడలేదు అని అంటే ఆయన పరిశుద్ధ ఆలయంగా ఉండరు. ఆయన పరిశుద్ధ ఆలయంగా ఉండకుండా మనం వెళ్ళిపోయి ఆలయంలోకి వెళ్ళిపోయి చప్పట్లు కొట్టేసేసి పాటలు పాడేసేసి రకరకాలుగా అయిపోయి అదంతా గాలికై ప్రయాసపడటమే కదా. నువ్వు దేవునికి భయపడకుండా ఏదో ఆనవాయితీగా వెళ్ళాలి కాబట్టి ఆదివారం జాగ్రత్తగా చక్కగా మంచిగా పండక్కి వెళ్తున్నట్టు రెడీ అయిపోయి వెళ్ళిపోయి అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ దేవుడు లేడు. దేవుడు లేడు, ఏం చేయాలా? పస్కా పండక్కి వెళ్ళిపోయారు. నిన్న మనం 133వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. వారు యెరూషలేము పండక్కి వెళ్ళిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు యేసుబాబుని మర్చిపోయి వచ్చేసారు తల్లిదండ్రులు, యోసేపు గారు మరియమ్మ గారు. యేసుప్రభు వస్తున్నాడని అనుకున్నారు వాళ్ళు, అంతే. ఆ తర్వాత కదా రావట్లేదని తెలిసి భయపడడానికి పరిగెట్టారు. అలాగే మనం కూడా దేవాలయంకి వెళ్ళిపోయి మనకు భయము భక్తి లేదు, ఏమీ లేదు, ఊరికే ఏదో ఆనవాయితీగా అన్నట్టు. ఈ విషయంలో మాత్రం కొద్దిగా ఒక అంత భయంకరమైన బాధ ఉందండి నాకైతే. అన్యులు వాళ్ళ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్తారో ఒక్కసారి గమనించండి మీరు. చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు దేవాలయంలో. వాళ్ళు చెప్పులు వేసుకోకుండానే తిరిగేస్తున్నారు ప్రదక్షిణాలు, 110, 120, 1000 ప్రదక్షిణాలు చేసేవాడు ఒకడు. ఏమండి ఇప్పుడు మేము ఉంటున్నాం కదా తిరుపతిలో, చెప్పులు లేకుండా నడిచి వచ్చేస్తున్నారండి ప్రజలు. మనకు అంత భక్తి లేదు, అంత భయం లేదు. ఏమండి దేవుని యందు ప్రియమైన వారులారా, దేవునికి భయపడదాం. ఆయన దేవుడు, హీఈస్ గాడ్. ఆయన దేవుడు, సృష్టికర్త. ఆయన శూన్యము నుండి సమస్తమును చేర్చినది గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన జీవవాయువు ఓదగా మనం జీవాత్మయ్యాం. మనం ఎలా బతుకుతున్నాము అని అంటే ఆయన సజీవులకే కదా దేవుడు. ఆ సజీవుడైన దేవుణ్ణి కదా మనం స్తుతించాలి. ఒకసారి ఆలోచించండి. ఆ మాట జయమ్మ కలవలేదు అనుకుంటే వాళ్ళ జయమ్మకి ఎక్కువ మాట్లాడుతుంది. ప్రభువా నువ్వు సజీవులకే కదా దేవుడవు. సజీవుడు, ఆ సజీవుడైన ఆ దేవుని జీవం మనలో ఉంది కాబట్టి శారీరకంగా మనం జీవం కలిగి ఉన్నాం. రెండవది ఆత్మీయంగా జీవం కలిగి ఉన్నాం. ఆ రెండు జీవాలు నువ్వు ఉండబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు, రేపొద్దున పరలోకంలో ఉంటావు. మొదటి సజీవుడు భూమి మీద ఉంటావు, రెండవ ఆత్మజీవము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. అంత గొప్ప కార్యం చేస్తున్న దేవునికి మనం భయపడాలి కదా. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 119వ కీర్తన 105వ వచనంలో ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఆయన వాక్యం, ఆ పరిశుద్ధ గ్రంథం దేవుని మాట, అది దేవుని మాట అని గ్రహించి నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం దేవుని మాట అని గ్రహించి మనం ఎంత చదివితే అంత మన బ్రతుకు మారిపోతుందని, ఆ గ్రంథానికి లేకపోతే ఆ మాటకు భయపడితే పాపానికి దూరంగా ఉంటాం అని మనం ఎరగాలి. ఆ దేవునికి భయపడడం వల్ల పాపం చేయకుండా దూరంగా ఉంటాం. అదే కదా, ఇక అంతకు మించిన లాభం ఏం కావాలా? పాపం వల్లనే కదా దేవుని మహిమను మనం చూడలేకపోతున్నాం, దేవుని ప్రభావం మనం పొందుకోలేకపోతున్నాం. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఒక క్రైస్తవుడిగా బ్రతికాడు. ఎంత ప్రభావం కలిగిన వ్యక్తి అండి. పరిశుద్ధాత్మ 120 మందికి వచ్చిన తర్వాత వారు ఎంత ప్రభావం కలిగి ఉన్నారు, ఎంత ఐక్యత కలిగి ఉన్నారు, ఏ కొదువ లేకుండా ఎలా ఉన్నారు. ఆ ప్రభావం ఎంత క్యారీ చేశారండి, ఎంత క్యారీ చేశారు. ఒక మాట చెప్తున్నాను నేనండి. పేతురు గారి కోసం, పేతురు గారు చేపలు పట్టుకునేవాడు. ఆయన రాత్రి అంతా చేపలు పట్టేసేసి పడవని ఆ పక్కనే పార్క్ చేసి జాగ్రత్తగా చేపలు సంతలో పడేసేసి ఇంటికి వస్తూ ఉంటే ఒక రకమైన వాసన వచ్చేది ఆయన దగ్గర. ఎవరైనా పక్కపక్కలు ఉంటే ఆ పేతురు వచ్చేస్తున్నాడు రా, చేపల వాసన వస్తుంది కాబట్టి పేతురు వచ్చేస్తున్నాడు రా అని చెప్పేసి పక్కకు తొలగిపోయేవారు. జాగ్రత్తగా నేను చెప్తుంది ఆలోచించండి. ఏమండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుతో జత కలిశాడో, యేసు ప్రభు యొక్క ప్రభావాన్ని రుచి చూచాడో, యేసుక్రీస్తు ప్రభుతో ఆయన శిష్యుడిగా ఉన్నారో, మేడగది ప్రభావం ఎప్పుడైతే ఆయన పొందుకున్నారో, ఉషా చెల్లమ్మ కొద్దిగా మ్యూట్లో పెట్టరా.
ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ప్రభావం పేతురు గారి మీదకి వచ్చిందో, పేతురు గారు వీధిలోకి నడిచొస్తూ ఉంటే అప్పుడు దాకా చేపల వాసన అనుకుని పారిపోయిన వాళ్ళందరూ రోగుల్ని తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేశారు. దేవునికి భయపడుట వలన, భయపడకపోవటం వలన మీరు ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకోండి, మార్పు గమనించండి. చేపలు పట్టినప్పుడు దేవునికి భయపడలేదు, పారిపోయారు జనాలు. యేసయ్యతో స్నేహం చేశారు, ప్రభావాన్ని పొందుకున్నాడు, దేవుడికి భయపడ్డాడు, రోగుల్ని తీసుకొచ్చి బయట పెట్టారు. ఏమండి, ఒక్క ప్రసంగానికి 3,000 మంది పారిపోయారు. నువ్వు దేవునికి భయపడితే నీ బ్రతికే మారిపోద్ది, పాపానికి దూరంగా ఉంటావు, వాక్యానికి విధేయత చూస్తావు, కీడు నుండి పాపం నుండి తొలగిపోతావు, ఈర్ష్యాద్వేషాల నుంచి తొలగిపోతావు. ఏమండి, ఇక నువ్వు బల్లికి పిల్లికి నువ్వు భయపడవు. మార్కు సువార్త 16వ అధ్యాయం అదే కదా. ఏమండి, వారు పాములను ఎత్తి పట్టుకొందురు, అన్య భాషలు మాట్లాడుదురు. ఏమండి, విషకరమైనది ఏమి తాగినా కానీ వారికి ఏ అపాయము దగ్గరికి రాదు. మనం దేవునికి భయపడదాం. మరొక్కసారి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి అమ్మా. మనము భయపడవలసిన వాడు దేవునికి స్తోత్రం. మనం ఒక్కడికే భయపడాలి. ఆ ఒక్కడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12, 13 వచనాలు. ఈ ప్రజలు అందుకట్టు అని చెప్పినదంతము అందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడుకుడు. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటారు. భయభక్తులు కలిగి దేవునికి భయపడటమే పాపానికి దూరంగా ఉండడం, భయపడి వాక్యానికి లోబడడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందు నువ్వు భయం భక్తి ఉంటే నీకు జ్ఞానం కలిగినట్టే. జ్ఞానం అనగా ఎవరు? మరలా యేసుక్రీస్తు ప్రభువే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానము విమోచన యేసు ప్రభువే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ దగ్గరే ఉంటాడు. ఇంకొకటి సామెతల గ్రంథం 9:10. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలం ఆయనే, జ్ఞానాధారం ఆయనే, వివేచన ఆయనే. నువ్వు ఆయన యందు ఎప్పుడైతే భయపడతావో, నువ్వు ఎప్పుడైతే భయపడతావో ఆయన గురించిన తెలివి వస్తుంది, వివేచన వస్తుంది. దేవునికి భయపడదాం, దేవుని యందు భయభక్తులు కలుగుదాం, భయభక్తులు కలిగి ఉందాం. ఆ భయం లేకపోతే ఆయన కృపలో కొట్టుకుపోదాం అని అంటే రేపు పొద్దున్న ఒకసారి ఆయన తోస్తాడు నిన్ను. జాగ్రత్త. మనం అనుకోనని గడియ ఒకటి వచ్చేస్తుంది. మన క్రియలను, మన మాటల్ని, మన చూపుల్ని, మన రహస్య బ్రతుకుని ఆయన చూశాడు అనుకో, ఏమైపోతాం? ఆ భయభక్తులు కలిగి ఉన్నావు అని అంటే ఈ రహస్యం అనేది బహిరంగం అయిపోద్ది. ఇక దేవుని యందు ఆనందించగలుగుతావు. దయచేసి ఆలోచిద్దాం. దేవుని యందు భయపడడానికి ఇష్టపడదాం. మరొక్కసారి చెప్తున్నాను, దేవునికే భయపడదాం. ప్రపంచం అంతట్లో మనం భయపడవలసింది యేసుక్రీస్తు ప్రభువే. తరువాత ప్రభుత్వాలకు, అధికారులకు, వారికి భయపడాలి. అది ఎంతవరకు అంటే కొన్ని లిమిటేషన్స్, ఎటువంటి పరిమితులు లేకుండా మనం భయపడవలసిన నామమే కానీ, మనం ప్రేమించవలసిన నామమే కానీ, మనం గౌరవించవలసిన నామమే కానీ, మనము స్మరించవలసిన నామమే. పరిమితులు లేకుండా చేయవలసింది యేసు నామము. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. మనము భయపడవలసిన నామము. స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయం తీసుకోండి, ప్రభువా నేను భయపడతాను నాయనా, నీకు భయపడతాను తండ్రి. దేవా నిన్ను గౌరవిస్తాను ప్రభువా, నిన్ను గౌరవిస్తాను తండ్రి. ప్రేమ ఉన్న చోట భయం ఉంటుందండి. ప్రేమ ఉన్న చోట భయం ఉంటుంది. ఎప్పుడన్నా అవకాశం వస్తే మనం సవివరంగా మాట్లాడుకుందాం. దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటే ప్రేమలో భయం ఉంటుంది. నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఆయన ఏమనుకుంటాడా అని చెప్పి భయం ఉంటుంది. పాపం చేస్తే ఏమనుకుంటాడా? కాబట్టి ఆయనకు భయపడదాం, ఆయన్ని ప్రేమిద్దాం. 127వ నామము, 127వ నామం, 126వ నామం మనము భయపడవలసిన నామం. 127వ నామము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 127వ నామం ఏమిటో ఒకసారి చూద్దాం. ఒకటో సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఇది హన్నా గారు పాడిన స్తుతి కీర్తన. ఈ అధ్యాయం ఆ స్తుతి పాడుతూ చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఇది ఒక నామం. ఇది మనం గతంలో కృంగిన వారిని లేవనెత్తువాడు అనేది మనం ధ్యానించామండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. అయితే ఇక్కడ హన్నా గారు పాడుతున్నారు, బ్రవ్వ కృంగజేయువాడవు నీవే, లేవనెత్తువాడవు నీవే నాయన, లేవనెత్తువాడవు నీవే. ఏ పరిస్థితుల్లో మనం కృంగిపోయామో, ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయామో, అనారోగ్య పరిస్థితుల్లో కృంగిపోయామో, పిల్లల విషయాల్లో కృంగిపోతున్నామో, లేకపోతే డ్యూటీలో ఆఫీసర్ గారు ఏమన్నా అన్నారని, లేకపోతే తోటివారు ఏమన్నారని కృంగిపోయాము. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, నిన్ను కృంగిపోయినా నిన్ను లేవనెత్తువాడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో అంటారండి, లోకంలో మీకు శ్రమలు వస్తాయి, లోకంలో శ్రమలు వస్తాయి, కానీ లోకాన్ని నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. తీద్దామండి యోహాను సువార్త 16:33 ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఆ యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు కలుగుతుంది. ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నానని. లోకాన్ని జయించాడండి ఆయన. అందుకే మరొకసారి చెప్తున్నాను, మనం ఆయనకి భయపడాలి. ఎందుకంటే లోకాన్నే జయించాడు. నిన్ను జయించలేకపోతున్నాడు, నువ్వు భయపడలేదు ఇంకా అంటే ఒకసారి అర్థం చేసుకో మన మీద ఎంత ప్రేమ ఆయనకి. మనం భయపడకపోయినా కానీ ఇంకా మనల్ని సహిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు ఆయన. అంతేగాని మనకు భయపడి కాదు. ఏమండి, ఆయన లోకాన్ని జయించాడు. లోకంలో శ్రమలు వస్తాయి, కృంగుదల వస్తుంది, వేదన వస్తుంది, కష్టం వస్తుంది, నిందలు వస్తాయి, రావాలి. ఇవన్నీ వస్తేనే నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నట్టు లెక్క. లేకపోతే ఇరుగు మార్గంలో లేనట్టే కదా. విశాల మార్గంలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడొక్కడు దేనో దాన్ని గుద్దేసి పడిపోవచ్చు. నా మట్టుకు నా సాక్ష్యం చెప్తున్నానండి. నేను కృంగిపోయాను ప్రభువా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఏమండి, ఆయన అంటాడు కృంగిపోయిన వారిని బలపరచు, లేవనెత్తి అంటాడు ఆయన. ఏమండి, మనం కృంగిపోతున్నాం అని అంటే ఆ కృంగిపోవటం యొక్క టేస్ట్ మనకు తెలుసు. జాగ్రత్తగా వినండి అమ్మా. నువ్వు కష్టాలు పడుతున్నావు అని అంటే సంఘానికి వచ్చే కష్టాలు పడేవారి కష్టం ఎలా ఉంటుంది అనేది నీకు తెలుసు. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు వారి యొక్క ఇబ్బందులు ఏంటో మనకు తెలుసు. అనారోగ్యంతో ఉంటే అనారోగ్యం వారి యొక్క పాటలేంటో మనకు తెలుస్తాయి. వారిని అందరిని ఆదరించడానికి దేవుడు ముందుగా మనల్ని ఆ లోయలో నుంచి తీసుకెళ్తాడు. కృంగిన వారిని లేవనెత్తడానికి ముందు మనకు ఆ అనుభవం ఉండాలి కదండి. బిర్యానీ బాగుందని అంటే 10 మందికి పరిచయం చేస్తాం, బాగుంది బిర్యానీ తినండి అది ఇదని. బాగోలేదంటే బాగోలేదని చెప్తాం. నువ్వు కృంగిన వారిని ఆదరించాలి, కృంగిన వారిని లేవనెత్తాలి అని అంటే తప్పక ఆ లోయ గుండా మనం వెళ్ళాలి. వెళ్తున్నాం కదా అని దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే కోరహ కుమారులు కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 42వ
పుట్టించిన వాటిని ఆ, విశాలపరిచి అమ్మా భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి అమ్మా దాని మీదనున్న జనులను ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా అమ్మ, అరే చెల్లమ్మ 42వ కీర్తన 5వ ప్రాణమా, నా ప్రాణమా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ఆ, నాలో నీవేళ తొందరపడుచున్నావు, తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ ఉంచున్నావు. ఆ, ఆయనే నా రక్షణకర్త నీయు ఆ, నా దేవుడని చెప్పుకొనుచు ఆ. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకా నేను ఆయన్ని స్తుతించేదను. ఎలా కృంగి నా ఉన్నావు దేవుడు నువ్వు? నా ప్రాణము నాలో కృంగి. ఎందుకు కృంగిపోయావు ప్రాణమా? లేవనెత్తే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. కృంగిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి కృంగుదల వస్తూ ఉంటుందండి. అయినా కానీ రాత్రింబగళ్ళు అన్నపానములు కన్నీళ్ళే మన అన్నపానములు అయిపోయినా కానీ మనల్ని పైకి లేవనెత్తే దేవుడు, ఏమండి, మనలను ఆదరించే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆదరిస్తాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళారు. సమాజ మందిరంలోకి వెళ్తే మంచి ముమ్మరంగా దేవుని ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది. అయితే యూదా వారిలో ఒక ఆచారం ఏమిటి అని అంటే, ఆడవారు స్త్రీలు ముందు ఉండకూడదు, స్త్రీలు చివరిని కూర్చోవాలి, ఆఖరిని కూర్చోవాలి. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి ప్రసంగం ఇచ్చేసే టైం ఇచ్చారు. యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నారు. చేస్తా ఉంటే ఆ చివరన ఎక్కడో ఒక ఆవిడ ఉంది. ఆవిడ నడుము వంగిపోయిన ఆవిడ. లోకాసు వార్తలో ఉంటుందండి ఈ సందర్భం, 13వ అధ్యాయంలో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఆవిడ అక్కడ ఉంది. అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు, శాస్త్రులు, వీళ్ళందరూ చూస్తుండగా ఆవిడని తీద్దాం ఒకసారి. లోకాసు వార్త 13-11 చదవండి అమ్మ. 10వ వచనం నుంచి చదివితే మంచిది. లోకాసు వార్త. మన దేవుడు కృంగజేయువాడును లేవనెత్తువాడును. చదువురా. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చాలరా. వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, యూదుల ట్రెడిషన్ ఏంటి అని అంటే, ఆడవాళ్ళని చివర కూర్చోవాలి, ఆడవాళ్ళని ఏ మగాడు తేరి చూడకూడదు. తేరి చూస్తే చాలా నేరం. మరలా అంతేకాకుండా ముందుకు పిలిచి ఆవిడ మీద చేతులు ఉంచడం అనేది క్షమించరాని నేరం. ఈ 2 ట్రెడిషన్స్ను దేవుడు అక్కడ బ్రేక్ చేశాడండి. ఆవిడ ముందుకు రమ్మన్నాడు, చేతులు ఉంచాడు, చక్కగా నిలవమన్నాడు. నిలవబడగానే ఆ కృంగిపోయిన ఆవిడ, 18 సంవత్సరాల నుంచి కృంగిపోయిందండి ఆవిడ. ఆ కృంగిపోయిన ఆవిడ ఆఖరికి ఆ రోజు ఆ చర్చికి వస్తున్నప్పుడు కూడా పాపం కృంగిపోయే, నడుము వంగిపోయే, ఎంత కష్టపడితే వచ్చేది 18 సంవత్సరాల నుంచి. ఆ కృంగిపోయిన జీవితాన్ని దేవుడు లేవనెత్తాడు. అక్కడున్న కొన్ని ట్రెడిషన్స్ అన్నీ ప్రతి స్వస్థత కార్యంలో కూడా కొన్ని ట్రెడిషన్స్ని యేసుక్రీస్తు ప్రభు బ్రేక్ చేస్తానే వచ్చారండి. ఒక్కొక్క స్వస్థత అక్కడ ఎందుకు పరిశుద్ధ లేఖనంలో రాయబడింది అని అంటే, కొన్ని రకరకాల ఆచారాలన్నిటినీ బ్రేక్ చేసి అక్కడ స్వస్థత జరిగేది. అందులో ఇక్కడ 2 ట్రెడిషన్స్ని దేవుడు బ్రేక్ చేసేసి ఆ కృంగిపోయిన జీవితాన్ని ఆయన పైకి లేవనెత్తి, ఏమండి, దేవుడు 18 సంవత్సరాలు ఆవిడని స్వస్థపరిచారు. కృంగిపోయిన ఆ స్త్రీని పైకి లేవనెత్తారు. మనం ప్రతిదానికి కుంగిపోతూ ఉంటాం. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే ఆ ఆవిడ వచ్చి ప్రార్థన చేయమంది. దేనికమ్మా ప్రార్థన అంటే, వస్తున్నప్పుడు కాకి తన్నిందంట ఆవిడ్ని. తల మీద కాకి తన్నిందని, బాబోయ్ కాకి తన్నితే అశుభం అయిపోద్ది, ఇంట్లో పిల్లలు ఎవరో వాళ్ళు చచ్చిపోతారని చెప్పి పెద్దలు చెప్పారు, కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరు చచ్చిపోకుండా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటది ఆవిడ.
పాపం ఆ కాకి తనినందుకు ఎంత కుంగిపోయిందో మా తల్లి. ఏమండి, కాకి కూడా దేవుని సృష్టే కదండి. ఆ దేవుని సృష్టి ఈవిడికి తనితే ఎందుకు చచ్చిపోతారు? ఇంకొకటి, ఏలియాకి ఆహారం తీసుకొచ్చింది కాకులే కదండి. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే, దేవుని యొక్క మాట మన గుండెల్లో లేకపోతే, ఈ పిచ్చి పిచ్చాటన్నిటికీ మనం భయపడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం కలిగి ఉంటామో దేనికి మనం కృంగిపోవలసిన అవసరం కాదు, కృంగిపోవలసిన పనే లేదు. ఇంకో మాట చెప్పాలి అని అంటే, నువ్వు భయపడటం ఎంత నేరమో కుంగిపోవటం కూడా అంతే నేరం. మనం భయపడటం, మనం కృంగిపోవటం దేవుని చిత్తము కాదు, దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. హన్న ఈ పాట ఎందుకు పాడింది, ఎందుకు కృంగిపోయిందని అంటే, తన సొంత భర్త గారు, సొంత చెల్లెమ్మ గొడ్రాలు 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 అని అంటుంటే కృంగిపోయింది పాపం. కుంగిపోయి దేవుని సన్నిధికి వస్తే ఆ కృంగిన హన్నాను లేవనెత్తి ఆమె గర్భంలో గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించి, మనం చదువుకున్న 3వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయం, దాను నుండి బెయేర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా పేరుగాంచేటట్టుగా చేశాడు. దేవుని జనాంగమా, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, కుటుంబమా, చేతులు జోడించి చెప్తున్నాను, నేను కృంగిపోయావా, ఏ పరిస్థితిలోనైనా కృంగిపోయావా, లేవనెత్తే దేవుడు ఉన్నారు. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిశ్చయంగా నిన్ను లేవనెత్తుతాడు. అయితే ఎందుకు కృంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు శ్రమ వచ్చింది, ఎందుకు కష్టం వచ్చిందంటే, నువ్వు ఆదరించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని ఆదరించుట కొరకే దేవుడు మొదటిగా నిన్ను పరీక్షించాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే తప్పక నిన్ను లేవనెత్తుతాడు. నీకు జయం ఉంది, నీకు స్వస్థత ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది, నీ సరిహద్దుల విషయాలు పరుస్తాడు. అనేకులను ఇదిగో నా దేవుడు నా జీవితంలో చేశాడు. హన్నాను గొడ్రాల అన్న వాళ్ళందరూ గొప్ప ప్రవక్త తల్లని పొగిడారండి. ఏ నోళ్ళైతే గొడ్రాల కుంగిపోయింది అని అన్నారో ఆ నోళ్ళన్నీ లేవనెత్తబడిందిరా, గొప్ప ప్రవక్తకి తెల్ల అయిపోయిందిరా, అమ్మా సమూయేలు గారితో ప్రార్థన చేయొచ్చు తెల్ల, నీకు దండం పెడతానని బతివులు ఆడుకున్నారు. నువ్వు కృంగావా, నువ్వు లేస్తావు, అనుమానం లేదు. అంతేగాని నువ్వు కృంగిపోయానని చెప్పి కృంగిపోయి అక్కడే ఏడుస్తా, అక్కడే నువ్వు విశ్వాసంలో జారిపోయి విశ్వాసాన్ని వెనక్కి లాగేసి ఇది పని కాదు. ఒకవేళ కుంగిపోతున్నావని తెలిసినా నీ నోటి మీద నీ చిరునవ్వు ఉండాలా, స్తోత్రం ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, నీ ద్వారా అనేకులు ఇన్స్పైర్ అవ్వాలి. తప్పక నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. మన దేవుడు కృంగచేయువాడును లేవనెత్తువాడును. స్తోత్రం 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 స్తోత్రం.